ఈ ప్రపంచంలో నీరు ఎక్కడి నుండి తీసుకున్నా అందులో ఉండే ఎలిమెంట్స్ రేషియో ఒకేలా ఉంటుందా? దీనినే కెమిస్ట్రీలో లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ ప్రౌస్ట్స్ లా అంటారు. దీని గురించి ఒకే నిమిషంలో తెలుసుకుందాం. ఈ నియమం ప్రకారం ఒక రసాయన పదార్థంలో ఉండే మూలకాలు ఎల్లప్పుడూ ఒక స్థిరమైన ద్రవ్యరాశి నిష్పత్తిలోనే ఉంటాయి. ఎలిమెంట్స్ ఆర్ ఆల్వేస్ ప్రెజెంట్ ఇన్ డెఫినిట్ ప్రపోర్షన్స్ బై మాస్. అది ఏ వనరు నుండి వచ్చినా లేదా ఏ పద్ధతిలో తయారు చేసినా సరే. దీనికి చార్ట్లోని 2 బెస్ట్ కేసెస్ చూద్దాం. కేస్ 1 వాటర్ H2O. మనం కుళాయి నీరు ట్యాప్ వాటర్ తీసుకున్నా లేదా నది నీరు రివర్ వాటర్ తీసుకున్నా అందులోని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల ద్రవ్యరాశి నిష్పత్తి ఎల్లప్పుడూ 1:8 రేషియో బై మాస్గానే ఉంటుంది. అంటే 18 గ్రాముల నీటిని విచ్ఛిన్నం చేస్తే ఎప్పుడైనా 2 గ్రాముల హైడ్రోజన్ మరియు 16 గ్రాముల ఆక్సిజన్ వస్తాయి. కేస్ 2 కార్బన్ డయాక్సైడ్ CO2. బొగ్గును కాల్చడం ద్వారా బర్నింగ్ కార్బన్ లేదా కాల్షియం కార్బోనేట్ను వేడి చేయడం ద్వారా హీటింగ్ CaCO3 కార్బన్ డయాక్సైడ్ను తయారు చేసినా అందులోని కార్బన్ మరియు ఆక్సిజన్ల ద్రవ్యరాశి నిష్పత్తి ఎల్లప్పుడూ 3:8 రేషియో బై మాస్గానే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే సోర్స్ ఏదైనా మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఏదైనా సరే ఒక కాంపోనెంట్లోని ఎలిమెంట్స్ అన్నీ ఎల్లప్పుడూ ఒక స్థిరమైన ఖచ్చితమైన నిష్పత్తిలోనే బంధించబడి ఉంటాయి. 9th క్లాస్ కెమిస్ట్రీలోని ఇలాంటి పర్ఫెక్ట్ నియమాలు మరియు సైన్స్ షార్ట్స్ కోసం ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్